మీరు శ్రీశైలం పాదయాత్ర వెళ్తుంటే ఒక మంచి అలకంగా ఉండే దుప్పటి తీసుకెళ్ళండి, చలికి ఆనుకుండేది. ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంది. రాత్రి సమయంలో మీరు స్టే చేయాలి ఏడన్నా అంటే చాలా ఇబ్బంది పడతారు. కంపల్సరీ మీరు ఒక దుప్పటి తీసుకెళ్ళండి. సో అక్కడ పట్టలు అలాంటివి అమ్ముతారు, కానీ అవి మీకు తట్టుకోవు, చలికి తట్టుకోవు. ఓకేనా? ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. వెంకటాపురం నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గంలో 49 కిలోమీటర్ల ఈ జర్నీలో దట్టమైన నల్లమల్ల అడవిలో కొండలు ఎక్కాల్సి ఉంటుంది, కొండలు దిగాల్సి ఉంటుంది. ఇంకా చాలా ప్రదేశాలు మీరు చూడాల్సిన, చాలా ఆలయాలు మీరు దర్శించవలసినవి కూడా మీకు ఉంటాయి. ప్రతి ఆలయం విశిష్టత సింపుల్గా చెప్తాను, వినండి. మీరు పూర్తిగా వీడియో చూసిన తర్వాతనే బయలుదేరండి, ఎందుకంటే కొన్ని మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సరేనా? పదండి. హాయ్ ఓవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను వెంకటాపురం నుంచి అంటే శ్రీశైలంకు పశ్చిమ ద్వారం దగ్గర అయితే ఉన్నానండి. వెంకటాపురం నుంచి మనము శ్రీశైలం నడకదారిలో అయితే వెళ్తున్నాము. అంటే పార్కింగ్, వెంకటాపురం పార్కింగ్ మీరు క్లియర్గా చూడవచ్చు. ముందుగా నేనైతే మన సబ్స్క్రైబర్స్కు క్షమాపణలు అయితే చెప్తున్నానండి. దాదాపు 1.5 సంవత్సరం అయితే అయ్యింది. నేను సిన్సియర్గా వీడియోలు అయితే చేయలేదు, నిజంగా చెప్తున్నాను. నేను తప్పు ఒప్పుకుంటున్నాను. మరి కారణం ఏమైనా అయి ఉండొచ్చు, అంతా శివయ్య లీలలని చెప్పచ్చు. అంటే శివుడి ఆజ్ఞ లేని చీమైన కుట్టదంటారు కదా. ఏమో నేను ఈ 1.5 సంవత్సరాలు వీడియోల కోసం ఎక్కువగా తిరగలేదు, లేదంటే వేరే రాష్ట్రాలు వెళ్ళలేదంటే ఏదైనా ప్రమాదం నుంచి నన్ను బయటపడేయడం కోసమే ఆ పరమేశ్వరుడు అంత నాకు అంటే ఎట్లా అంటే నాకు ఆరోగ్యం సరి ఉండి వీడియోలకు వెళ్దామన్నప్పుడు డబ్బు లేకపోవడము, డబ్బు ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళలేని పరిస్థితి. సో అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఇట్లా. సో ప్రతిదానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. కాకపోతే ఈ వీడియో తర్వాత అంటే ఈ వీడియో తర్వాత నేను మళ్ళీ అయితే వీడియోస్ అయితే నేను మొదలు పెడుతున్నాను. ప్రస్తుతం నేను శ్రీశైలం పశ్చిమ ద్వారం అయినటువంటి వెంకటాపురం దగ్గర నుంచి అడవుల్లో ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాము. సో ఈ అడవుల్లో వచ్చేసి మనము 49 కదన్నా, 49 కిలోమీటర్లు అడవుల్లో అయినా ప్రయాణం చేయాల్సి ఉంటుంది శ్రీశైలం వెళ్ళాలంటే, అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే. సో ఈ మధ్యలో ఏమేమి వస్తాయి ఏంటి అనేది మనం చూద్దాం. వెంకటాపురం నుంచి మనం మొదలుపెట్టామండి. ఈ వెంకటాపురం నుంచి మొదలుపెట్టి ఒక 3 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత అడవిలోకి వెళ్ళేటప్పుడు మనమైతే వెంకటాపురం నుంచి ఒక 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతామండి. అడవిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, అంటే 2 లీటర్ బాటిల్ అయితే అలా ఉంది, 1 లీటర్ బాటిల్ అయితే ఇక్కడ పడేసి వెళ్ళిపోమంటున్నారు. ఎందుకంటే 2 లీటర్ అయితే వాటరు గుడి వరకు తీసుకెళ్తారని, 1 లీటర్ అయితే మధ్యలో తాగేసి పడేస్తారనే సిద్ధంతో 1 లీటర్ అయితే బ్యాన్ చేశారు ఇక్కడి నుంచి లోపలికి. ఇక ప్లాస్టిక్ కవర్లు, సిగరెట్లు, మందు ఇలాంటివి ఏంటి చెక్ చేసి పంపుతున్నారండి మొత్తము. మీరు వచ్చేటప్పుడు ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా అయితే ఉంటుంది, చూసుకొని మీరు వెళ్ళండి. 2 లీటర్ మాత్రం అలా ఉంది. ఇక్కడ 2 లీటర్ బాటిల్ వచ్చేసి ఖాళీ బాటిల్ ఎంత స్వామి? 20 రూపీస్ ఖాళీ బాటిల్. వాటర్ అయితే 30 రూపీస్. ఇది మనం చూసుకున్నట్లయితే 1 లీటర్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయకూడదు, 2 లీటర్ల వాటర్ బాటిల్స్ క్యారీ చేయొచ్చు. ఈ పాదయాత్రలో మనం అడవులోకి వెళ్ళగానే మొదట వచ్చే ఆలయం గోసాయికట్ట వీరాంజనేయ స్వామి గుడి. గుడికి కొంచెం ముందే అన్నదానం ఉంటుంది. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి సంబంధించినటువంటి అర్చకులు ఇక్కడ అన్నప్రసాదం అయితే పంచుతున్నారు. ఓకేనా? భక్తులకు మీరు కుదిరితే ఇక్కడ భోజనం చేసుకుని వెళ్ళండి. మేమైతే ఇక్కడే భోజనం చేసి మళ్ళీ అడవిలోకి అయితే ఎంటర్ అయ్యాము గుడి దగ్గరికి. శ్రీశైలం ప్రధాన అర్చకులు స్వామి బాగుండా, నీకోసమే అడుగుతున్నాను. ఇక్కడ ఉండేది శ్రీశైలం ప్రధాన అర్చకులు అండి. దగ్గరికి వెళ్ళేది ఇవ్వండి స్వామి. ఇప్పుడు దాదాపు ఒక 8 కిలోమీటర్లు నడిచిన తర్వాత గోసాయి కట్ట ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే, ఆలయం దగ్గరికి అయితే మనం అయితే వచ్చాము. ఈ ఆలయం చేరిన తర్వాత మీరు పూజ చేయించుకోవడం వల్ల, అక్కడ స్వామివారిని దర్శించుకోవడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, చాలామంది వెంకటాపురం నుంచి శ్రీశైలం వెళ్తుంటాము, కాలినడకను వెళ్తుంటాము, మార్గ మధ్యలో ఏదో ఆలయాలు కనబడతాయి, దండం పెట్టుకున్నా వెళ్తున్నాము అని వెళ్తుంటారు. కానీ నిజానికి ఇక్కడ ఆలయంలో మనం ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మనకు వచ్చే ఫలితం ఏంటి అంటే,
గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి. ముఖ్యంగా శనిగ్రహ దోషం ఉంటే వెంటనే అది పోతుంది అని, అప్పటి వరకు జీవితం ఒకలా ఉన్నా ఆ తర్వాత జీవితం మరోలా ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు దాకా గోసాయి కట్ట ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే మేమైతే టెంకాయ నీళ్ళు తాగుతున్నామండి. స్వామి కొట్టినట్టు ఎట్టుండే అట్టనే తీసుకుని వచ్చాడు నాగేంద్ర అన్న. స్వామి కొన్ని ఉంచినవా లేదా ఆడ? గోసాయి కట్ట ఆంజనేయ స్వామి అండి చూడండి. సరే రండి అమ్మా. చూడచ్చు భక్తులు అయితే ఇలా చూడండి మొత్తం కూడా ఇలా నడుస్తూ వెళ్తుంటారు గుడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర. చూడండి రోడ్డు మార్గం ఎలా ఉందండి పాదయాత్ర వచ్చే వాళ్ళకు. చాలామంది ఎలా ఉంటుందో ఏమో, కంపలు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి అనుకుంటారు. నా వెహికల్స్ కూడా పోవచ్చున్నా. పెద్ద గుట్టలు గట్టలేం కన్నది పెద్దగా అడగదు. ఆంజనేయ స్వామి గుడి దాటుకొని ఒక 3 కిలోమీటర్లు వచ్చాక నాగులేటి అనే గ్రామం అయితే వస్తుందండి. ఆడ ముందుగా ఒక దర్గా అయితే వస్తుంది. దర్గా దాటిన తర్వాతనే గ్రామం అయితే వస్తుంది, నాగులేటి అనే గ్రామం. సో ఈ గ్రామం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఈ ఊర్లో స్కూల్ కూడా ఉంది చూడండి. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు కర్రలు అయితే అమ్ముతున్నారు. ఈ ఊరి పేరు ఏం పేరు బా? నాగులేటి గూడెమా? సిద్ధాపురం అంటే ఇదేనా? చిన్న నాగులేట. ఓకే ఓకే. సిద్ధాపురం అనే చిన్న నాగులేట అనే ఇదే. పెద్ద నాగులేటి ఇంకోటి ఉందా? ఆహా ఓకే. ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు? చెప్పు. యాడికి? ఆడ ఏమైనా ఉండయా చూసేటి? అమ్మా నువ్వేం తల్లి? తిక్కలా నాకు తిక్కేసానే. నా భర్త చచ్చిపోయాడు. పొలం మీద బోరింగ్ పొలం మీద చచ్చిపోయాడు. బోరింగ్ పొలం గడ్డ చూసుకున్నారు. అందుకే దానం చేసినాం. దానం చేసినాం. మాకు గట్టి మాకు 2 కొక్కులు సన్న పట్లు, ఇంత పట్లు ఇంతగాడు నేను అమ్మను. మాకేం ఏం ఏమి లేదు. పవన్ కళ్యాణ్ పంపిస్తాను. పవన్ కళ్యాణ్ పంపి పవన్ కళ్యాణ్కు పెడితే పవన్ కళ్యాణ్ వస్తాడు. ఇదా ఓకేనా? ఇదెందుకమ్మా? నాకా? నీకే శాంక్ ఎట్టుకుంటున్నావా? ఇది ఎందుకు నాకంటే? వద్దు, లెక్క వద్దు నీకు. మీ ఊర్లో లెక్క చల్లదు. లెక్క అంటే డబ్బులు 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 దేనికి అయిపోతే అయ్యో లెక్క గిక్కంటే నాకు వద్దు, తీసుకోమ్మా. మరి ఇంకేం చేయాలి తల్లి? నేను తీసుకోలే. రాజా ప్యాకెట్లు కొనుక్కోకుండా నా మొగని కాపాడినవాడు దేవుడు అనుకోవాలి. నా మొగని పేపర్ కయ్యో, పేపర్ కయ్యి, పేపర్ కేసి ఏం సాయం అడుగుతుంది? డబ్బులు ఎందుకు అంటుంది?
ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఉచిత మంచినీటి. అక్కడక్కడ అనుభూతులు ఎదురుతుంటాయి అన్నమాట. అవునా. చిన్న నాగులేటి దగ్గర మనకు రక్షిత మంచినీటి పథకం కింద ఆత్మకూరు వైల్డ్ లైఫ్ వాళ్ళదండి. వాటర్ అయితే మినరల్ వాటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ఇది ఈ ఊరికా సార్? ఊరి కోసమా? మొత్తానికి అంటే ఈ టైంలోనే ఓపెన్ ఉంటుందా లేకపోతే అంటే ప్రతి శివరాత్రికా వీళ్ళకు? ప్రతిరోజు. ఓకే. ఈ గ్రామానికి. ఓకే. తాగేసి కొంచెం ఆన్ చేయండి, నేను తాగుతాను. ఇక్కడ తాగుతాను. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూడా ఉంది ఇక్కడ చూడండి. ఓకే. మనం వచ్చేసి వెంకటాపురం నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గంలో గోసాయి కట్ట ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని అక్కడి నుంచి దాదాపు ఒక 9 కిలోమీటర్లు, ఒక 6 కిలోమీటర్లు అయితే మళ్ళీ లోపలికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఇక్కడ వచ్చేసి నాగులేటి వీరభద్రస్వామి ఆలయం అయితే వస్తుందండి. ఈ నాగులేటి వీరభద్రస్వామి ఆలయంలో వీరభద్రస్వామి దక్షయజ్ఞం జరిగే టైంలో వీరభద్రస్వామి ఎంత ఉగ్రరూపమై ఉన్నారో అంతటి ఉగ్రరూపంతో ఇక్కడ స్వామివారు అయితే వీరభద్రస్వామి ఉంటారు, ఖడ్గము చేత పట్టి. అయితే ఈ వీరభద్రస్వామికి ఉన్నటువంటి స్థల పురాణం, చరిత్ర ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాము. ముఖ్యంగా ఇక్కడ వీరభద్రస్వామితో పాటు అమ్మవారు కూడా ఉంటారండి, భద్రకాళి అమ్మవారు కూడా ఉంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఇంట్లో గొడవలు, కుటుంబంలో కలహాలు, భార్య భర్తల మధ్య గొడవలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. తగ్గుముఖం కాదు, పూర్తిగా పోతాయి. ఆ గొడవలన్నీ పోయి వాళ్ళ సంసారం నిలబడుతుంది అని చెప్తారు. మరొక విషయం ఏంటంటే ఈ వీరభద్రస్వామిని దర్శించుకోవడం వల్ల సర్పదోషాలు కూడా పోతాయంట. ఇంకా క్లియర్గా నేను చెప్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి ఇక్కడ అన్నీ. పదండి. సో ఇప్పుడే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అందిస్తాను. ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి వీడియోను. ఓం నమః శివాయ. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి రోజున ప్రత్యేక రుద్రాభిషేకం అయితే ఉందండి. లింగోద్భవ సమయంలో అంటే అర్ధరాత్రి 12:25 ఆ సమయంలో అభిషేకం అయితే మొదలవుతుంది. మీ పేర్లు గోతనామాలతో నమోదు చేసుకోవచ్చు. కేవలం 699 రూపాయలకి మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గోతనామాలతో ఈ పూజ అయితే జరిపించుకోండి. మంచి శివరాత్రి రోజున ఒక అభిషేకం అంటే మామూలు విషయం కాదు. నేనే దగ్గరుండి చేస్తానండి మన ఛానల్ ఆధ్వర్యంలోనే. నాపైన నమ్మకం ఉంది కదా, మన ఛానల్ పైన నమ్మకం ఉంది కదా, ఒక అడుగు ముందుకేయండి. వీలైనంత వరకు మీ కష్టాలు తీరడానికి, ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి ఒక్క పని చేయండి. కేవలం 699 రూపాయలకే పూజ అనంతరం వీడియో కూడా పంపబడుతుంది మీకు. మీరు చూడొచ్చు. మీరు వీడియోలో మీ పేరు వతనామాలు చదివేది పూజ మొత్తం ఫిబ్రవరి 16వ తేదీ తెల్లవారుజామునే ఉంటుందండి. అంటే ఇంకా రాత్రి అర్ధరాత్రి 12:25 ఆ తర్వాత లింగోద్భవ సమయంలోనే అభిషేకం ఉంటుంది మీ పేర్లు గోతనామాలతో. సరేనా? మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7981961643. ఇక మళ్ళీ అయితే వీడియోలోకి వెళ్దాం. వీరభద్రస్వామి ఆలయం దగ్గర అండి ఇలా ఉంటుంది. లైటింగ్ లేదు. దర్శనానికి వెళ్ళేటప్పుడు మొత్తం కూడా చీకటిగా ఉంది. ఒకే లైట్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ స్వామి దగ్గర. మొత్తం చీకటిగా ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నందీశ్వరులు వారిని అయితే మనం చూడవచ్చు. చూడండి అక్కడ అంటే మీకు ఎంత బాగా కనబడుతుందో నాకు తెలియదు కానీ నందీశ్వరుల వారిని అయితే మనం చూడవచ్చు. స్వామివారికి ఎదురుగా భక్తులు చూడండి. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. నందీశ్వరుల వారు ఎదురుగానే వీరభద్రస్వామి. స్వామి ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంకర పరమేశ్వర. శంభో
స్వామి స్వామి వెళ్ళిపోయారులే స్వామి 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 శంభో శంకర శంభో శంకర వీరభద్ర స్వామికి జై వీరభద్ర స్వామికి జై స్వామిని చూడండి ఖడ్గం ధరించిన స్వామి ఒక్క నిమిషం దగ్గర నీట్గా తెయండి స్వామి శంభో శంకర పైనుంచి శంభో శంకర శంభో శంకర శంభో శంకర స్వామిని చూశారు కదా వీరభద్ర స్వామిని ఖడ్గం ధరించి ఉంటారు స్వామి దక్షయజ్ఞంలో ఎలా ఉంటారో అలా ఉంటారు స్వామి చాలా థ్యాంక్స్ స్వామి శంభో శంకర ఎక్కడ పడుతున్నాయి ఎక్కడ పడుతున్నాయి ఇది ఎంత వీడియో తీసుకోండి ఇక్కడ సూర్యకిరణాలు చూడండి అమ్మవారి దగ్గర ఎంత బాగుపడుతున్నాయో వీరభద్ర స్వామి పక్కనే అమ్మవారు భద్రకాళి అమ్మవారు అండి సూర్యకిరణాలు లైట్ అయింది ఇక్కడ అదో లైటింగ్ చూడండి చూడండి కిరణాలు చూడండి సూర్యకిరణాలు తర్వాత తీసుకోండి అందరికి లేట్ అవుతుంది భద్రకాళి అమ్మవారు ఆ సూర్యకిరణాలు చూడండి ఎలా పడుతున్నాయి ఈశ్వర్ల వారు లోపల శివయ్య ఇట్లా విన్నా శివయ్య పద సర్పదోషం బాగా ఇదో అది అక్కడ ఒక రంధ్రం ఉంది కదా అక్కడ ఆ రంధ్రంలో నుంచే ఆడ సూర్యకిరణాలు అయితే వెళ్తున్నాయి లోపలికి అట్లా నిజం భలే ఉంది కదా నంది ఈ కాదు ఇంకా ఉంటాయంట ఇక నందులు చూడండి పురాతన నందులు ఎస్ నాగులేటి వీరభద్ర స్వామి ఆలయం నుంచి కొంచెం దూరం రాగానే ఇక్కడైతే మనకు కోనేరు అయితే వస్తుందండి ఆ కోనేరు దగ్గర ఉన్నాము రండి ఈ కోనేరు ఇదే చూడండి నేను చెప్పాను కదా కోనేరు గురించి ఆ కోనేరు ఇదే కోనేరు నాగులేటి వీరభద్ర స్వామి దగ్గర కోనేరు అండి అదిగో ఇదంతా మెట్ల పైకి దారి ఇటు వచ్చేసి అన్నా చల్లున్నా చల్లుకున్నా అప్పుడే ఇది మంచినీటి బావి అండి. నీరు అయితే ఇక్కడ బాటిల్స్కు పట్టుకొని అయితే వెళ్తారు. ఈ నీటికి ఔషధ గుణాలు ఉంటాయని, ఈ నీటి తాగడం వల్ల ఒక తెలియని ఎనర్జీ, అంటే మనం నడవడానికి కావాల్సిన ఎనర్జీ వస్తుందని చెప్తారు. ఈ నీటిలోని ఈ మంచినీటి బావిలో నీరు అయితే తీసుకుని వెళ్తూ ఉంటారండి భక్తులు. పదండి, ఇప్పటికి లేట్ అయింది, ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి. దర్శనం అయిపోయాక ఒక మంచినీటి కుంట అలాగే కోనేరు వస్తుంది. ఆ కోనేరు దగ్గర నుంచి మనం ఇలా స్టెప్స్ అయితే ఎక్కేసి రావాలి. అమ్మా కాదు, అక్కడి నుంచి మనం స్టెప్స్ ఎక్కి మళ్ళీ అంటుంటే ద్వారా పైకి రావాల్సి ఉంటుంది. మీ అంతా చూస్తా అన్నట్టుంది కదా. పెద్ద మంచి ఇదో తీసుకొని పోదురా. ఫస్ట్ ఇప్పుడు 6 అయింది అన్న టైము, 6 నిమిషాలు తక్కువ 6 అయింది సమయము.
చీకటి పడుతుంది. ఇప్పటికీ భైరవుడి మెట్లు దాటి బయటకు వచ్చాము. చూడు ఇదిగో ఆల్మోస్ట్ చీకటి పడుతుంది. అంత చీకటి మబ్బుగా అంతా ఉంది. చూడండి పెద్ద పెద్ద చెట్లు ఇవి ఏంటి చెట్లు? వెదురు చెట్ల మధ్య నడక సాగిస్తున్నా. బియ్యమా? బియ్యం ఏడండి ఇక్కడ? బియ్యం ఉంటాయన్నా? ఏమో నాకు లేదు. ఎదురు బియ్యం నీకు తెలుదా? పురాతనం ఉండేది అయ్యే తినేది. మేము మధ్యాహ్నం 12 ఆ సమయంలో మేము ప్రయాణం అయితే మొదలుపెట్టాము వెంకటాపురంలో. మేము ఇక్కడికి దామెర్లకుంట దగ్గరికి వచ్చేసరికి రాత్రి అయిందండి. రాత్రి 8 అట్లా అయింది సమయం. ఇక్కడంతా కూడా ఇస్కాన్ వాళ్ళు అయితే ఈ విధంగా ఏర్పాటు చేశారు. భోజనాలు కూడా ఇస్కాన్ వాళ్ళే అరేంజ్ చేశారండి. ఇక్కడ ఫ్రీనే. సో చాలామంది అనుకుంటారు అడవి మొత్తం ఫ్రీనే పెడతారనుకుంటారు. కాదు, కేవలం ఒక 3-4 ప్రదేశాలు. వెంకటాపురం మొదలైన వెంటనే ఒక 4-5 భోజనాలు ఉంటాయి. 4-5 మంది అన్నదాతలు అయితే ఉంటారండి. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించరు మనకు. ఓకేనా? కేవలం మళ్ళీ ఈ దామెర్లకుంట దగ్గర అయితే మాత్రమే కనబడతారండి. ఓకేనా? ఇక్కడ అయితే మీరు భోజనం చేసుకోండి. ఇస్కాన్ వాళ్ళు ఈ అన్నప్రసాదం అయితే పంచుతున్నారు భక్తులకు. ఇది ఇస్కాన్ వాళ్ళేనా? ఇది ఇస్కాన్ వాళ్ళు ఓకే, చాలా గొప్ప నిర్ణయం. ప్రతి సంవత్సరం చేస్తారా మీరు? ఇది 5 years నుండి కంటిన్యూ చేస్తానే ఉన్నాం మేము. ఓకే. ఎవరికి ఇబ్బంది కలిగినకుండా ఏం కాకుండా మనస్ఫూర్తి తిని మనస్ఫూర్తికి పోతున్నారు. ఎవరికి ఇబ్బంది పారిశుద్ధ ఆరోగ్యం మాకు బాగా సహకరించినారు. బాగా పెడుతున్నాం మేము. కంటిన్యూ నిత్య అన్నదానము శివాలయం వస్తే మల్లన్న గారి స్వామి ద్వారా ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ అందరూ వస్తున్నారు సార్. ప్రజలందరికీ బాగా అన్నం తినేంత 3 పూటలు తినొచ్చు. కాలినడకన వచ్చిన వారికి మాత్రమే. గొప్ప నిర్ణయం సార్ ఇది. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్. ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఫౌండర్ ఆచార్య శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. ఈ సంవత్సరం 2026 ఇస్కాన్ సంస్థ 60 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఇస్కాన్ దోర్నాల శ్రీశైలం ఆధ్వర్యంలో దాతల సహకారంతో లైక్ వెంకటరెడ్డి, శివారెడ్డి గారు, ఇంకా కొంతమంది దాతలు ఉన్నారు. వారందరి యొక్క సహకారంతో ఈ సంవత్సరం 2026 మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలకు శ్రీశైలం పాదయాత్ర చేయు శివస్వాములకు, భక్తులకి అందరికీ ఒక 3 లక్షల మంది పాదయాత్ర శివస్వాములు భక్తులకి ప్రసాదాన్ని మరియు వైద్య సేవల్ని అందించాలని సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నాము. అలాగే ఫారెస్ట్ వారి యొక్క సహాయ సహకారాలతో కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. 8వ తేదీన స్టార్ట్ అయిన ఈ యొక్క మహా అన్నప్రసాద కార్యక్రమం మరియు వైద్య సేవల కార్యక్రమం ముందుకు వెళ్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ వంటశాలలో ఇప్పటిదాకా కూడా వడ్డిస్తూనే ఉన్నాము. ఇంకా చాలా ఉంది మెటీరియల్. రాత్రి 2:30 సమయం వరకు కూడా ఇలాగే వెళ్తూ ఉంటుంది అన్నదానం. మీరు చూశారు. అలాగే అక్కడ గూడెంలో కూడా చాలా సరుకులు ఉన్నాయి. ఇదంతా ప్రభుపాద స్వామీజీ యొక్క ఎనలేని అనుగ్రహం. ఎందుకంటే ప్రభుపాద స్వామీజీ చెప్తూ ఉంటారు, ఇస్కాన్ ఎక్కడైతే ఉందో ఆ సరౌండర్లో ఎవరు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో. ఆ రకంగానే ఇస్కాన్ సంస్థ యొక్క ఆచార్యుల యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా మా గురువు గారులు అనే ఆచార్యులు దాతల సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. దాతలందరికీ, భక్తులందరికీ, పాదయాత్ర చేయు శివస్వాములందరికీ నిజంగా మా యొక్క శివరాత్రి, మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు. శివుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళ్ళ అందరి మీద ఉండాలని మనసారా మేము ఆ శ్రీశైల మల్లికార్జున స్వామిని, రాధా గోవిందని మనసారా ప్రార్థిస్తూ ఉంటాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్, పెద్ద చెరువు దగ్గరికి అయితే వచ్చామండి. రాత్రి అయితే ఇక్కడే స్టే చేశాము.
చూడండి అందరూ ఇది పెద్ద చెరువు అండి. పెద్ద చెరువు ఉండగానే నీళ్ళు ఉంటాయి అనుకోవద్దు, నీళ్ళు ఏమి ఉండవు, మొత్తం ఎండిపోయి ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఇలా మనకు పట్టలు అద్దెకిచ్చారా అమ్మ? పట్ట ఎంత అమ్మా? మీరు పడుకోండి ఇక్కడ. 100 రూపాయల ఓ రాత్రికి. ఎంత పెద్దది ఇస్తారు? అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పెద్దగా మన ఫ్యామిలీ మొత్తం పడుకోవచ్చు. ఫ్యామిలీకి 10-15 మంది అనుకోవచ్చు. ఎవరిని కన్సల్ట్ అవ్వాలా? పట్ల వాళ్ళు ఉంటారా? ఓకే, పట్లమ్మే వాళ్ళు ఉంటారంటే 100 రూపాయలు అంటారు రాత్రికి. పడుకోండి, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవడమే. అంత పెద్ద చెరువు అండి, అంత మనుషులు ఎంత నిద్రపోతాను చూడండి. తెల్లవారుజామున 5:30 అలా అవుతుంది సమయం. పెద్ద చెరువు ఇది. ప్రస్తుతం అయితే మనము వెంకటాపురం నుంచి శ్రీశైలం నడక మార్గంలో వెళ్ళేటప్పుడు మనకు కొన్ని ప్రదేశాలు వస్తాయి కదా. అయితే ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే కత్తుల కొండకు వెళ్ళే దారి ఎంట్రన్స్లో ఉన్నాను. ఇక్కడ వీరభద్రస్వామి ఉన్నారు, అలాగే ఇక్కడ అమ్మవారా నాగప్రతిష్టలే నాగమ్మ, అమ్మవారు నాగమ్మ తల్లి, అలాగే వీరభద్రస్వామి అయితే ఉన్నారు. మనం చూడవచ్చు ఇక్కడ అందరూ కూడా దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని అయితే వెళ్తున్నారు. ఎందుకంటే ఈ కత్తుల కొండ చాలా ప్రమాదకరమైనది కాబట్టి ఇక్కడ మనల్ని కాపాడాలంటే వీరభద్రస్వామి కాపాడాలి. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు మొత్తం కూడా కత్తుల్లాగా ఉంటాయి. కుదిరితే వీలైతే చూపించడానికి ట్రై చేస్తాను. అంటే ఇప్పుడు ఇంకా సూర్యోదయం కాలేదు కాబట్టి కొంచెం కొద్దిగా కనబడుతుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకరేశ్వర, పరమేశ్వర వీరభద్రస్వామి. ఓం శ్రీ వీరభద్రస్వామి నమః. స్వామి కాచి కాపాడు స్వామి. రెడీ, ఇటైతే వెళ్ళాల్సి ఉంటుంది మనం. ఒక్క నిమిషం. వీరభద్రస్వామిని మనం చూడవచ్చు. కత్తుల కొండకు వెళ్ళేటప్పుడు అండి అక్కడ నాగేంద్ర స్వామి, నాగమ్మ, నాగదేవతలు చెప్పచ్చు. కత్తుల కొండ కంటే ముందు కోరికల కొండ అయితే వస్తుంది. కోరికల కొండ దాటిన తర్వాత కత్తుల కొండ అయితే వస్తుంది. కోరికల కొండ చాలా పెద్దగా ఉంటుందండి, చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇంత కోరికల కొండ, కోరిక కోరుకొని ఇక్కడ ముడుపులు అయితే కడతారండి. ఇదిగో ముడుపులు కడితే కోరికలు అయితే కోరతాయి, ఆ కోరికలు అయితే నెరవేరుతాయని నమ్మకం. కోరికల కొండ దాటంగానే బయట ఆడ కోరిక కోరుకుంటారు, ఇటుకు వచ్చి ముడుపు కడతారు. అయితే ఆడ కొండ ఎక్కేటప్పుడు కోరిక కోరుకొని ఇలా కడతారు. ఇది ఏమో కడుతుంది చూడండి అమ్మ. దాంట్లో ఏం వేసి కడతారు తల్లి? రాళ్ళు, కుంకుమ, పసుపు. రాళ్ళు అంటే ఇవే కదా తల్లి? 2 రాళ్ళు వేసి పసుపు కుంకుమ వేసి కడతాను. నేను కోరిక అంటే నా సబ్స్క్రైబర్స్ బాగుండాలి, పూజలు జరిపించుకుంటే వాళ్ళు బాగుండాలి అయితే నేనైతే కడతానండి. అది పిల్లల కోసం ఇక్కడ అయితే కడతారు. అక్కడ ముందే ఉందమ్మా, ఇంకోటి ఉందా ముందా? ఇది పిల్లల కోసం. ఓకే, పిల్లల కోసం అయితే ఇక్కడైతే కడతారండి. పిల్లలు పుట్టడానికి, పెద్దల కోసం కాదు. ఇది పిల్లలు పుట్టడం కోసము ఇవైతే కడతారు ముడుపులు. ఇదో ఇక్కడికి రా స్వామి. కుంకుమ, పసుపు, రాళ్ళు వేసి కడతారు. పూలు ఉంటే పూలు కూడా వేయచ్చా? ఓకే అమ్మ. ఇది పిల్లలు పుట్టడానికి ఇక్కడ ముడుపు అయితే కడతారు. సరే అమ్మ. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళాక నార్మల్ కోరికలు కూడా కోరుకొని కట్టచ్చంట. ఇదంతా కోరికల కొండ.
ఆ కొండ ఆ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చినాక ఇదంతా కూడా కొండ అండి, కోరికల కొండ అని పిలుస్తారు ఈ కొండను. ఓకేనా, బాగానే పడుతుంది, లైటింగే లేదు కదా, ఇప్పుడిప్పుడు వచ్చినట్టుంది. ఓకే, నిన్న మధ్యాహ్నం 12 గంటలకైతే మేము వెంకటాపురం దగ్గర నుంచి అయితే బయలుదేరాము. మేము ఎక్కడికి పెద్ద చెరువు దగ్గరికి వచ్చేసరికి రాత్రి 9:30 అలా అయిందండి. అక్కడే భోజనం చేసేసి పెద్ద చెరువు కంటే ముందు దామెర్ల కుంట అని వస్తుంది, అక్కడ ఇస్కాన్ వాళ్ళ భోజనశాల ఉంటే అక్కడ భోజనం చేసేసి అక్కడ రెస్ట్ తీసుకొని, చాలామంది పెద్ద చెరువు దగ్గర రెస్ట్ తీసుకుంటారు. అయితే అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ తెల్లరంగానే 4-4:30కే బయలుదేరి వచ్చేస్తారు. ఈ మధ్యలో మళ్ళీ భైరవ స్వామి కనబడతారు, కోరికల కొండ కనబడుతుంది. ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి అయితే కవర్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ కత్తుల కొండ అని వస్తుందంట. కత్తుల కొండ అని పేరు ఎందుకంటే అక్కడ రాళ్ళు, శుద్ధరాళ్ళు కత్తుల్లాగా ఉంటాయి కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి ఒక రోడ్డు మార్గం అని చెప్పచ్చు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీరు కూడా. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. ఇక్కడ చూడండి, నందీశ్వరుల వారు తల పగలు కొట్టారు అని వస్తుంది కదా, ఇదేనండి కత్తుల కొండ. ఇది చూడండి, రాళ్ళు కత్తుల్లాగా ఉంటాయి. సో ఏ పాదరక్షలు లేకుండా వచ్చే వాళ్ళకు కత్తుల్లా కుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి దీన్ని కత్తుల కొండ అనేది పేరు అయితే పెట్టారు. చూడండి, కత్తుల్లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా శుద్ధరాళ్ళు మొత్తం కూడా. ఇది కత్తుల కొండ, కత్తుల కొండ. చూడండి కత్తి, చూడు ఇది పెద్ద వీరభద్ర స్వామి కత్తి ఉన్నట్టుంది, ఇది పెద్దది. అలసిపోయిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, అలసిపోయిన వాళ్ళు నడుస్తూ ఉంటారు. అయ్యో కత్తులు. కర్నూలు స్పెషల్ అది ఉంది కదా, బొరుగులో ఉగ్గాని అయితే ఉంటాయండి. ఏది చూసుకున్నా 50 రూపీస్ ఉంటాయి, 50 రూపాయలే. ప్లేట్ 50. మంచి బిజినెస్ అని చెప్పచ్చు. అలసిపోయిన వాళ్ళు కత్తుల కొండ పోయినట్టుంది, ఇంకా మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాం. సీతమ్మ బావి లేదా మఠం బావి అని పిలిచే ఒక ప్రదేశం వస్తుంది, అది కూడా చూద్దాం. తెలుగు ట్రావెలర్ ఛానల్ ఇదేనండి మఠం బావి. నా వెనుకుంది కదా, ఇదే ఆ బావి. చూడండి, ఇదే ఆ బావి. నీరైతే చాలా తీయగా అయితే ఉంటాయంట, ఈ నీరు తాగి చూద్దాము. అంతే కదండి, ఈ బావికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం కూడా నేను క్లియర్గా చూపిస్తాను, చెప్తాను. చూడండి, అదో బిందె వేసి తీస్తున్నారు. అడిపడి పట్టుకో ఆ హెల్త్కి వస్తే చూడండి. కట్టడాలు అయితే ఉంటాయి అటు సైడ్, అది చూపిస్తాను. అది అక్కడ దూరంగా పాత కట్టడాలు అవన్నీ కూడా చూడొచ్చు మనం అక్కడ. తీస్తలేదు స్వామి, అక్కడ చూడండి పాత కట్టడాలు, సిద్ధులు తపస్సు చేసుకునే వాళ్ళు కదా ఈ ప్రదేశంలో, అందుకు సిద్ధుల కట్టడాలు అవన్నీ కూడా ఉండేవి. అన్న వీడియోకు బస్సా కొంచెం, వీడియోకు ఇట్లా ఇదో నీరైతే అవుతున్నామండి. ఇది సీతం బావి లేదా మఠం బావి అని పిలుస్తారు. నీరైతే చాలా తీయగా ఉంటుందంట, మనం టేస్ట్ చేద్దాం.
ఒక నిమిషం ఆగు కొన్ని దాని వీడియో కోసం ఆగుమ్మా కొన్ని పోయినా చేత పోయి ఆ 2 బాటిల్ పట్టుకొని పెద్దకి అదేనా నేను చేతిలో పోయి చూడండి నీటికి ఎంత వాల్యూ ఉందో. ఇట్లా పోయింది కొన్ని పోయండి కొంచెం కిందికి పట్టుకో దారా ఇయ్యం ఉన్నాయి తాగు అయినా చూడండి అందరూ ఎలా పట్టుకుంటున్నారో నీరు. సో మనం బావి దగ్గర నుంచి మళ్ళీ అయితే మనం బయలుదేరాము. నెక్స్ట్ వచ్చే ప్రదేశాన్ని నేను చెప్తాను, చూపిస్తాను. ఓకే భక్తులు చూడండి వస్తున్నారు బావి దగ్గరికి. మళ్ళీ ఎలా వచ్చింది వీళ్ళు పట్టలు వేసి ఉంటారు అన్నట్టు ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళు అంటే కూర్చొని తినడానికి అలా బిజినెస్ కోసం. ఓకే ఓం నమః శివాయ. ఒకటే చెప్తానండి, అడవిలోకి 2 లీటర్ బాటిల్ మాత్రం అలౌ చేస్తారు. ఒక బాటిల్ తీసుకొని మీ దగ్గర సేఫ్గా అలా పట్టేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే బాటిల్ మిస్ అయితే మళ్ళీ మీకు బాటిల్ దొరకదు. ఒకవేళ దొరికినా వేరే వాళ్ళ బాటిల్ దొరుకుతుంది, వాళ్ళు ఆ బాటిల్ని ఎందుకు యూజ్ చేశారో కూడా తెలియదు. అందుకే మీ బాటిల్ మీ దగ్గర పెట్టుకోండి. ఎంత కష్టం వచ్చినా ఎంత బరువు అనిపించినా మొయ్యండి. ఇక్కడి నుంచి మటన్ బావి దగ్గర నుంచి మనం అయితే మళ్ళీ బయలుదేరాము. పదండి. లోయ ప్రాంతం అయితే స్టార్ట్ అవుతుంది. ఇదిగో చూడండి అంతా లోయ. పాతాళ గంగా ఇది భీముని కొలనా ఇదేనా? ఓకే ముందు పోతే ఓకే నీట్గా ఉంటుంది. అంతా లోయ చూడండి, మొత్తం కూడా లోయ ప్రాంతం. ఇక్కడ కాలు దారితే కింద పోయి భీముని కొలను కాడ పోయి పడవచ్చులే, ఇబ్బందిలే. భీముని కొలను కాడికి నడచకుండా పోవచ్చు, కాబట్టి దెబ్బలు తగులుతాయి అంతే. పదండి వెళ్దాం. కూర్చుంటే అయ్యే పని కాదు. చాలా ఇది ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పచ్చండి. ఒక ఎమోషనల్ జర్నీని ఎట్లా అంటే మొదలు పెట్టేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కొద్ది దూరం వచ్చాక ఎవడెవడో కోటీశ్వరులందరికీ ఆ పరమేశ్వరుడు ఏవేవో ఇస్తాడు, కానీ ఇట్లా పాదయాత్ర చేసే వాళ్ళకి తలా ఒక కోటి ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఎవరికి ఏమి ఇవ్వాలి ఆ శివయ్యకి తెలుసుగా. భీముని కొలను దగ్గరికి వెళ్ళేటప్పుడు అండి ఇక్కడైతే చెప్పులు వదిలేసి వెళ్తారు. గ్రిప్ దొరక్క ఇక్కడ వదిలేసి వెళ్తారు. ఎందుకు జారడం ఇవన్నీ ఎందుకు అది ఎక్కితే అంతనా? అక్కడి నుంచి ఏముంటుంది ఇదే భీముని కొలను. మనం శ్రీశైలం దగ్గరగా అయితే వచ్చేసామండి. భీముని కొలానికి వచ్చామంటే ఇంకా శ్రీశైలం దగ్గర అని అర్థం. నేను భీముని కొలను దగ్గర అయితే ఉన్నానండి. భీముని కొలను మనం ఈ పాదయాత్ర చేస్తున్న సమయంలో దట్టమైన ఈ అడవి మార్గంలో మనం ప్రయాణించి వచ్చిన తర్వాత మనకైతే భీముని కొలను అనేది వస్తుంది. ఇదేనండి భీముని కొలను.
భీమ మహారాజుల వారు ద్రౌపదీదేవికి తాగడానికి నీరు లేకపోతే ఒక గదతో కొట్టారు. అప్పుడు ఏర్పడిందే ఇది. ఒక కొండను కొడితే చీలింది కొండ చీలి ఇలా ఏర్పడింది. చుట్టూ కొండ ఉంటుంది, మధ్యలో ఇలా ఉంటుంది అన్నట్టు. ఇందులో నీరు అయితే ఉంటుంది. చాలా వర్షాకాలంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చూపిస్తాను. ఇంకా ఈ భీముని కొలను గురించి మొత్తం క్లియర్గా మహాభారత సమయంలో పాండవులు వనవాసం వచ్చినప్పుడు ఈ ప్రదేశాల్లో స్టే చేశారండి. ఈ దట్టమైన అడవి ప్రదేశంలో ఇక్కడే నివసించారు. ఆ సమయంలో ద్రౌపదీదేవికి దాహం వేయడంతో ఈ కొండను కోపంతో గట్టిగా కొట్టినప్పుడు ఒక 2 కొండలు చీలి మధ్యలో నీటి బుగ్గ అయితే పుట్టింది. ఆ నీరే ఇందులో ఉంటాయి. అందుకే దీనికి భీమ కొలను అని పేరు వచ్చింది. భీమా గుదిమెల్ల ఓకే ఓకే నీరు పుట్టింది. ఈ నీరన్నీ ఆ నుంచి వస్తున్నాయి. మీ షాప్ అది ఓకే. ఏమేమి ఉంటాయి మీ షాప్లో? ఏమేమి ఉంటాయి చెప్పు. ఉగ్గాని బజ్జీ పూరి ఎంత అంటే? ఉగ్గాని బజ్జీ 50. ఇక్కడ అంతా అంతే ఉన్నాయి. ఫారెస్ట్లో కూడా అంతే ఉన్నాయి. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఓకే. అటువంటి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ భీమదేవునికి సంబంధించినటువంటి విగ్రహం అయితే మనం చూడవచ్చు. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ భీమదేవునికి సంబంధించినటువంటి విగ్రహము. నందీశ్వరుల వారు పక్కనే. అక్కడ శివలింగం ఉండేది, ఇప్పుడు లేదు. భీముని కొలను చూసుకున్న తర్వాత అసలైన ట్రెక్కింగ్ అయితే మనకు అక్కడే మొదలవుతుందండి. చాలా పెద్ద కొలను అంటే కిందికి ఉంటుంది కదా, ఆ కొండనంతా ఎక్కి మనం కైలాస ద్వారం దగ్గరికి అయితే వెళ్ళాలి. అప్పుడే మనకు ఆ పరమేశ్వరుడు పరీక్ష పెడతారండి. ఎంత కష్టంగా ఉంటుందంటే అప్పటికి బాగా అలసిపోయి ఉంటాము, కాళ్ళు ముందుకు కదలవు. చాలా లోతైన ద్వారం కొలంలో నుంచి అదిగో పైన కనబడుతుంది కదా కొండ, ఆ కొండ ఎక్కాలి మనం. కైలాస ద్వారం దగ్గరికి వెళ్ళాలంటే ఆ కొండ ఎక్కాలి, కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. ఓకేనా? అక్కడ చాలా కష్టపడతారు, జాగ్రత్త కొంచెం నడుస్తూ. కైలాస ద్వారం దగ్గరలో ఒక చెట్టు ఉంటుందండి. ఇలా స్టెప్స్ ఎక్కి వచ్చిన తర్వాత ఇది ఇలా చెట్టు ఉంటుంది. ముసలి చింత చెట్టు ఇది. ఓకే, దీని పేరు వచ్చేసి ముసలి చింత చెట్టు అంట. ముసలి చింత చెట్టు దీన్ని తాకితే తొందరగా ముసలి వాళ్ళ కారు అని చెప్తున్నారు. అంటే వయసు మీద పడదు అని. అడవి చింత నా దగ్గర ఉంది కదా. ఇది వచ్చేసి ముసలి చింత అనేది పిలుస్తున్నప్పుడు ముసలి చింత చెట్టు. ఈ చెట్టుని తాకితే తొందరగా ముసలి వాళ్ళు కారు అని చెప్తున్నారండి. అంటే మొదటి నుంచి కూడా ఇది ఒకటి ఉందన్నట్టు పూర్వీకులు చెప్పేదాని ప్రకారము. అంటే ఇది చాలా వయస్సు ఉన్నటువంటి చింత చెట్టు. ఇది ఇంకో చింత చెట్టు అయితే ఉంది. తవలు పడింది చూడు. ఇక్కడ మరొక చింత చెట్టు అయితే ఉంది. ఇది మామూలు చింత చెట్టు. అమ్మా
నీ చింత చెట్టు అని చెప్పాను కదా, అది అక్కడ అవే ఆ మొదటి చింత చెట్టు. ఇటు భీమ కొలను. మొత్తానికైతే శిఖర్ ద్వారం దగ్గరికి తెచ్చాము. ఎక్కేసాం, ఫైనల్లీ వచ్చేసా. ఇంకా 4 కిలోమీటర్స్ నడచాలి. బై రోడ్ అంట కదా, రోడ్ ఏం కాదులే. కైలాస ద్వారం ఉంది కదా, ఈ కైలాస ద్వారం ఇక్కడే టాయిలెట్స్ అయితే ఉంటాయండి. బయో టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు బాత్రూమ్ అలా వెళ్ళాలనుకుంటే వెనక వెళ్ళచ్చు. ఇదో కైలాస ద్వారం పక్కనే కనిపిస్తావా నువ్వు? కైలాస ద్వారం పక్కనే ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీ టాయిలెట్స్. ఇక్కడ స్నానం అయితే లేదు, చేయకూడదని అయితే రాశారండి, కానీ ఇక్కడ చేస్తున్నారు. శిఖర్ ద్వారం నుంచి మనం బయటికి రాగానే ఇలా ఉంటుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలని బోర్డు అయితే వేసి ఉన్నారు. ఇక్కడి నుంచి కిందికి వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. ఏపీ జన్కో ట్రాన్స్కోల్లో అయితే మజ్జిగ పెట్టారండి, ఫ్రీనే. వచ్చే భక్తుల కోసం, శ్రీశైలం నడకదారిలో వచ్చే భక్తుల కోసం ఫ్రీ మజ్జిగ. ఎంత కావాలని తాగండి అమ్మా. రండి 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 అమ్మా, రండి రండి రండి. లైన్ అక్కర్లేదు, ముందుకు రండి, ముందుకు రండి. లైన్ అక్కర్లేదు, ముందుకు రండి. ఇప్పుడే మధ్య మధ్యలో అంటే మళ్ళీ మనం ఆలయం దగ్గరగా వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఫ్రీ మజ్జిగ, ఫ్రీ ఫుడ్ ఇవన్నీ కూడా మళ్ళీ వస్తాయి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మొత్తం ఈ దర్శనానికి ఈ నడక మార్గంలో వస్తే పూర్తిగా ఫుడ్ అంతా కూడా ఫ్రీ ఉంటుంది అనుకుంటారు. చాలా పొరపాటు అండి. మీరు వన్స్ ఫారెస్ట్ మధ్యలోకి వచ్చేసారంటే మీకు ఫ్రీగా ఏది దొరకదు. ప్రతిదీ మీరు డబ్బు పెట్టి కొనవలసిందే. ఈవెన్ వాటర్ బాటిల్తో సహా 2 లీటర్లే ఉంటాయి. అది కూడా 50 రూపాయలు తీసుకుంటారు ఒక వాటర్ బాటిల్. కాబట్టి మీరు జాగ్రత్త పడండి, తెచ్చుకోండి ఏమన్నా. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఫుడ్ ఫ్రీ ఉంటుంది, మిడిల్లో వచ్చేసి ఫారెస్ట్ మిడిల్లో ఫ్రీ ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏంటంటే ఇక పెద్ద చెరువు అని ఉంటుంది కదా, ఆ ప్లేస్ దగ్గర మళ్ళీ ఉంటుంది. ఇస్కాన్ వాళ్ళు ఒకటి పెట్టారు ఒకటి. పెద్ద చెరువు దగ్గర అంటే ముందే దామెర్లా కుంట అని వస్తుంది కదా, అక్కడ పెట్టారు. పెద్ద చెరువు దగ్గర ఒకటి ఫ్రీ ఉంది. ఓకేనా? ఫైనల్గా అయితే మనం వెంకటాపురం నుంచి శ్రీశైలం నడకదారిలో అయితే దట్టమైన అడవి గుండా వచ్చాం కదా. సో మనం వస్తుంటే ఫైనల్గా శ్రీశైలంలో ఎంటర్ అయ్యేది హటకేశ్వరం దగ్గర. మనము శ్రీశైలంలోకి ఎంటర్ అవుతామండి. హటకేశ్వరం కుండ పెంకులో వెలిసినటువంటి పరమేశ్వరుల వారు కదా. ఆ వీడియో సంబంధం లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ పెడతాను, చూడండి. హటకేశ్వరం దగ్గర మనం అయితే వస్తాం. ఇదే హటకేశ్వరం. ఎస్, ఇదిగో హటకేశ్వరం. ఈ నుంచి అయితే అందరు భక్తులంతా కూడా దిగుతున్నారు. ఇప్పుడు సమయం ఎంతైంది చెప్తావా? ఏమైనా టైం ఏమన్నా? 12:40. నిన్న మధ్యాహ్నం 12:40కి స్టార్ట్ చేస్తే ఇవాళ 12:40కి, మధ్యాహ్నం 12:40కి వచ్చాం. రాత్రి బస చేశాంలేండి. ఈ లలితాదేవి పీఠం దగ్గర రూపాయికాయ నిలబెడితే అక్కడ ధ్వజస్తంభం దగ్గర మనము అనుకున్న కోరిక నెరవేరుతుంది అనేది చెప్తారండి.
చూపిస్తాను చూడండి. అలాగే ఎవరైతే పాదయాత్ర చేసి వస్తారో ఆ భక్తులకు ఇక్కడ స్నానం చేయడానికి కుళాయిలు అయితే ఏర్పాటు చేశారో ఇక్కడే ఈ హటకేశ్వరం దగ్గరే మీరు స్నానం చేసి ఫ్రెష్ అప్ వేసి బట్టలు మార్చుకొని ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు, ఫ్రీ భోజనాలు. ఓకేనా, మీరు భోజనం చేసుకొని ఇక దర్శనానికి అయితే మీరు వెళ్ళొచ్చండి. ఇది ఇవాల్టి వీడియో పాదయాత్ర. ఇక పూర్తిగా ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క వీడియో సపరేట్గా చెప్తాను, చూపిస్తాను వీడియోలు. ఓకేనా, సపరేట్గా కూడా పెడదాం వీడియోస్. ఎందుకంటే చాలా సమాచారం ఉంది మీరు చూడాల్సింది.